Hi, I am Dr. Visalakshi, consultant obstetrician and gynecologist Uday Hospital. Usually infertility వాళ్ళలో ఏంటంటే one of the reason ఏంటి అంటే ట్యూబ్ బ్లాకేజ్. మెయిన్గా ట్యూబ్లోనే ఎగ్ అయినా కానీ స్పర్మ్ అయినా కానీ కలిసి ఫర్టిలైజేషన్ జరిగి అక్కడే ఫామ్ అవుతాయి అన్నమాట బేబీగా. దాని తర్వాత యూట్రస్లోకి వచ్చి బేబీగా ఫీటస్గా ఫామ్ అవుతుంది. సో ఈ ట్యూబ్ కనుక బ్లాక్ ఉంటే కనుక ఫర్టిలైజేషన్ అనేది జరగదు. సో ట్యూబ్ బ్లాక్ ఉందా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే హెచ్ఎస్జి టెస్ట్ ద్వారా తెలుస్తుంది. హెచ్ఎస్జి అంటే హిస్ట్రోసాల్పింగోగ్రఫీ. అది ఎలా చేస్తారు అని అంటే ఇది జస్ట్ ఒక 10 minutes ప్రొసీజర్ ఉంటుంది. ఎనస్థీషియా నీడ్ ఏమి ఉండదు. యూట్రస్లోకి ఒక ట్యూబ్ లాంటిది పాస్ చేస్తారు. ఆ ట్యూబ్లోకి స్మాల్ అమౌంట్ ఫ్లూయిడ్ పాస్ చేస్తారు. పాస్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఎక్స్రే అనేది తీసుకుంటారు. ఆ ఎక్స్రేలో మనకి వైట్గా యూట్రస్ పక్కన వైట్గా థ్రెడ్స్ లాగా కనబడతాయి. అలా థ్రెడ్స్ లాగా కనపడి అని అంటే కనుక ట్యూబ్స్ ఓపెన్గా ఉన్నట్టు, అలా కనపడలేదు అంటే బ్లాక్ ఉన్నట్టు అనమాట. దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటి అంటే మనకి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి అనేది మనకి తెలుస్తుంది ఒకటి. సెకండ్, ఏమన్నా స్మాల్ బ్లాక్స్ ఉన్నా కూడా క్లియర్ అయ్యి ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుందన్నమాట. సో ఒకవేళ బ్లాక్ అయితే సమ్ టైమ్స్ లాప్రోస్కోపీ కూడా వెళ్ళి చేయించుకోవాల్సి వస్తుంది. సో బ్లాక్ ఉండి మనం ఈ టెస్ట్ చేయించుకోకుండా మామూలుగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే నో యూజ్, అన్నెసెసరీగా మెడికేషన్స్కి ఎక్స్పోజర్ అవుతున్నట్టే. సో టెస్ట్ చేయించుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్.